ముస్లిం రిజర్వేషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. ముస్లిం విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా కృషి చేస్తామని మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లా చెప్పారు. ముస్లింలకు న్యాయం జరుగుతుంది అంటున్న మంత్రి అహ్మదుల్లాతో మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లా ఉన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి వాదన వినిపించారు మీరు? ఇప్పుడు పెద్దలు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ పరాశరన్ గారు అపీల్ అయినారు. భారతిరెడ్డి గారు, సుబ్బారావు గారు వీళ్ళంతా మన 22వ తేదీ ఇప్పుడు ఎస్ఎల్పి లీవ్ పిటిషన్ అడ్మిట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి 3 జడ్జిలు కూర్చోాలి కాబట్టి ఇప్పుడు 2 జడ్జిలు ఉన్నారు. దానికి గాను 25వ తేదీ బేస్తవారం గురువారం దీనికి ఎంట్రీ మన అడ్మిట్ చేసుకున్నారు. దాన్ని ఆ పొద్దు 3 జడ్జిలు కూర్చొని దీనికి తీర్పు ఇస్తామని 25వ తేదీ. మాకు నమ్మకం ఉంది. మాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ప్రవేశపెట్టే ఈ పథకము ఆయన చాలా ఆశతో పెట్టారు. ఎందుకంటే మైనార్టీలంతా చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు చదువు లేదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవని ఆ పొద్దు ఆయన చలించి రాజశేఖర గారు ఆ పొద్దు ఈ రిజర్వేషన్ ఇచ్చినారు. దానికి గాను కొంతమంది వేల మంది పిల్లలు చదువుతున్నారు, ఇంజనీరింగ్, మెడిసిన్స్ అన్ని దాంట్లో. కొంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2లో ఒక మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఈ 4 బస్సులు ఇచ్చిన తర్వాత. అందుకోసమే ఈ పొద్దు అదే పట్టుదలతో గౌరవనీయులు ముఖ్యమంత్రి డాక్టర్ రోసయ్య గారు కూడా తప్పకుండా ఇది ఇచ్చి తీరాలా. మైనార్టీలు చాలా వెనుక ఉన్నారు, మైనార్టీలకు చదువులో ఉద్యోగ సర్వీసులలో తేవాలని రోసయ్య కూడా చాలా గట్టిగా ఉన్నారు. అందుకోసం మంత్రి మీ ఆశయం మంచిదైనప్పుడు కూడా హైకోర్టు ఈ అంశాన్ని కొట్టివేసింది. దానిలో ప్రభుత్వం తరఫున బీసీ కమిషన్ అందించినటువంటి నివేదిక సైంటిఫిక్ గా లేదని వాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని అధిగమించేందుకు సుప్రీంకోర్టును ఎట్లా ఒప్పిస్తారు? వాళ్ళ ముందు ఎటువంటి ఆర్గ్యుమెంట్ మీరు రెడీ చేసుకున్నారు? ఆర్గ్యుమెంటు పరాశరను వాళ్ళంతా చేసినారు, అఫీషియల్ చేసినారు. చాలా బాగా ఆర్గ్యుమెంట్ ఉంది. మాకు నమ్మకం ఉంది. ఆర్గ్యుమెంట్ తర్వాత మాకు తప్పకుండా దీనిలో న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు అందుకోసం సుప్రీంకోర్టుకు వచ్చినాము. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మాకు ఆశాభావం ఉంది. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే దేశం మొత్తం ఇటువంటి ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రతివాదులు మీరు వాదిస్తున్నారు. వాటిని ఎట్లా కౌంటర్ చేస్తారు? ఇది మతపరంగా కాదు, ఇది వృత్తిపరంగా ఇచ్చినారు. వృత్తిపరంగా బీసీలకు ఇచ్చినట్టే మన రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు, దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు, కట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మంగళలు దాంట్లో ఉంటారు. దానికి వృత్తిపరంగా ఇచ్చినాం. ఇది పరంగా ఇవ్వలేదు. కమిషన్ రిపోర్ట్ కూడా కరెక్ట్ గా లేదని చెప్తున్నారు వాళ్ళు. చెప్తున్నారు దీని మీద ఇప్పుడు తయారు చేసినారు కదా, అడ్వకేట్లు తయారు చేసినారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారు, మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చినారు. వాళ్ళంతా కూర్చొని దీని మీద ఎట్లా అని తయారు చేస్తున్నారు. రేపు వాదన 25వ తేదీ ఇచ్చి మాకు న్యాయం. ఈ కేసు ఇలాగ డిలే కావడం వల్ల విద్యార్థులపైన కానీ ఉద్యోగులపైన ఎటువంటి ప్రభావం పడే? ఇప్పటికే చాలా మంది ముస్లిం రిజర్వేషన్ పై పోరాడుతున్నటువంటి అనేక ముస్లిం సంఘాలు కూడా అంటున్నాయి చాలా మంది విద్యార్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం దీనిపైన చాలా త్వరితగతిన దీన్ని మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. దానికోసమే హైకోర్టు నుంచి పోయేటప్పటికి ఇది థర్డ్ టైం నేను ఢిల్లీకి రావడము. దాని మీద ఉన్నాను. ఎందుకంటే అకాడమిక్ ఇయర్కు ఏమి దెబ్బ తగలకుండా పిల్లలకు అడ్మిషన్స్కు దీంట్లో మళ్ళీ దానికి తేవాలని ప్రయత్నం చేస్తున్నాము. దాని మీద దైవాధీనం ఉంది. సో ఇది మంత్రి చెప్తున్నటువంటి వాదన. విద్యార్థులకు ఎటువంటి నష్టం కాకుండా, అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టులో ఆ నిపుణులైనటువంటి న్యాయవాదులను నియమించినట్టు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వ వాదనకు మద్దతు లభిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సురేందర్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.